King. K-I-N-G. Come on, everybody. K-I-N-G. వస్తున్నాడు King. మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని King. Come on. K-I-N-G. వస్తున్నాడు King. Silence కూడా whistles కొట్టే one and only King. Yo! అడుగంటూ వేసాక ఆగకుండా సాగాలిరని సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా నే వల విసిరితే విలా విలా నే నల కదిలితే హల్లా గులా మై నేమ్ ఇస్ బెల్లా బే ఫర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిలా మై నేమ్ ఇస్ బెల్లా బిజలి బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిలా ఎముడిని నేనేనంట డేంజర్ కథం చూపిస్తా భయమే నాకెదురైనా దాన్ని పంతాడేస్తా పాతాళంలో పాతేస్తా కదం పిడుగుకు చలి జ్వరం ఆయుధం నా గది ఆరో ప్రాణం మై నేమ్ ఇస్ బిల్లా థండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా మై నేమ్ ఇస్ బిల్లా టైగర్ బిల్లా పంచా గురి పెడితే తప్పేదెల్లా ఈ లోకమే నిన్నెదిరించిన పరిస్థితులు అన్నీ నువ్వు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన నువ్వుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నిన్ను గెలవలేడు. అటు చూడు అటు చూడు బే అటు చూడు బే థ్యాంక్ యూ విశాల్ సార్. వీడియో చాలా బాగా క్రియేట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ విశాల్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. ఈ కట్అవుట్ గా పాటలో మేబీ ఫిట్ అయింది అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. బట్ ఎనీహౌ చాలా గౌరవంతో చాలా నా మీద రెస్పెక్ట్ తోటి తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరో తయారు చేసింది విశాల్ సారా? విశాల్ సార్. ఓకే థ్యాంక్ యూ విశాల్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ రవి సార్. నిజంగా నేను దొరకటం కాదు, మీరు కొండేపు టీంలోకి వచ్చాకే టీముకు బలం పెరిగింది. సో ఇట్లాంటి కొత్త ఇన్నోవేషన్స్ సిఎన్సిని ఉధృతంగా తీసుకెళ్ళటము ఇవన్నీ కూడా పర్టికులర్ గా నువ్వు రవి సార్ టీంలోకి వచ్చాకే మొత్తం సీన్ మారిపోయింది. ఫస్ట్ ఆనంద్ వచ్చినప్పుడు కొంత చేంజ్ అయింది. కొంత అంటే అసలు కొండేపు టీం నేను ఒక్కడిని తిరుగుతా ఉండేవాడిని స్టార్టింగ్ లో జర్నీస్. ఇందాక చూశారు కదా క్లినిక్ వెళ్ళి ఆనంద్ కాడ కూర్చోవటం. అప్పుడు దాకా ఒక్క లీడర్ కూడా లేడు కొండేపు టీంలో. సో ఎప్పుడైతే ఆనంద్ సార్ వచ్చి డిసైడ్ అయ్యాడో అక్కడి నుంచి అన్నా నువ్వు ఇంకా ఇబ్బంది లేదు, ఈ రోజు కూడా ఏ రోజు అన్నా నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు నన్ను జాయిన్ చేసావు కదా రైట్, నా పరిస్థితి ఏంటి అని ఇంతవరకు ఒక్క రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రెండోది ఆనంద్ వచ్చాకే నాకు పని భారం అంటే కంప్లీట్ గా అన్న నువ్వు అవసరం లేదు, నీకేదన్నా నీ పని ఉంటే నీకు అవసరం ఉంటే పిలుస్తావన్నా అని చెప్పి కంప్లీట్ గా ఫస్ట్ లెగ్ ని నాతో సంబంధం లేకుండా నా భారం తగ్గించారు ఆనంద్ సార్. కొండేపి టీం కి ఒక అర్థం పరమార్థం
ఆనంద్ సార్ వచ్చాక అది ఒక రకంగా వెళ్తుందన్న టైంలో ఇక కొంచెం ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఆ టైంలో రవి సార్ వచ్చాడు. దాన్ని చూసి 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 దీన్ని అప్డేట్ సిఎన్సిని తీసుకెళ్లే విధానము, జూమ్ లీడ్ చేసే విధానము, ఇవన్నీ కూడా సో నెక్స్ట్ లెవెల్ కి మార్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ దీన్ని పాటిస్తే బాగుండు అనేలాగా చేశారు. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండ్ మిగతా లీడర్స్ అందరికి కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఎక్సలెంట్ గా చేశారు సార్. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కామన్ జూమ్ అప్పుడు 300 మంది అందరం కలిసి 300 మంది అయ్యేది. ఇప్పుడు ఆ జూమ్ 300 అవుతుంది, ఈ జూమ్ 300 దాటిపోయారు. సో గ్రేట్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ వర్క్ ఫ్రమ్ ఆల్ ద లీడర్స్. చాలా బాగా చేశారు. ఇంకొక న్యూస్ ఏంటంటే మన ప్రసాద్ సార్ జూమ్, బ్రహ్మయ్య సార్ జూమ్ కూడా సపరేట్ అవుతుంది రేపు నుంచి. సో అందరికి 300 కావాలి, దానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. సో ఎస్ మంచి పరిణామం కొండేపి టీంలో. ఆంధ్రాలోనే మొత్తం ఇన్ని జూమ్లు జరగటం అనేది ఓన్లీ ఇదివరకు 300 జూమ్ మొత్తం అందరూ కలిసి మహాకూటమి అంతా కలిసినా కానీ 300 అయ్యేది కాదు. అట్లాంటిది మన టీంలోనే 3-4 జూములు జరుగుతున్నాయి 300 మంది తోటి. సో గ్రేట్ గ్రేట్, అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీ అందరూ కూడా. సో హ్యాపీ లీడర్స్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్, అండ్ థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎస్ కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రవి సార్. ఎస్ సార్ ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ. సో నా టెస్ట్ మళ్ళీ బయట పెట్టాలంటారా? కావాలి సార్, మీ టెస్ట్ కావాలి ఈరోజు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రాలో టీంలు యాక్టివేషన్ లేని టైంలో ఒక గా మారి ఇంత టీములను బిల్డ్ చేశారు. అది చిన్న విషయం కాదు సార్. అది ఎలా, ఎందుకంటే చాలా మంది లీడర్స్ మాకు రావట్లేదు, ఎవరు దొరకట్లేదు మంచోళ్ళు, అలాంటి చాలా సందేహాలు ఉన్నాయి సార్. ఈ జూమ్ ద్వారా పంచులు అవుతాయని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ రవి సార్. వాళ్ళ అనుమానాలు అనేవి, అపోహలు అనేవి మనిషికి ఉంటానే ఉంటాయి రవి సార్. బట్ అవి పటాపంచలు అవుతాయా లేదనేది మనకు తెలియదు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళ కోసం, నా పేరు సురేష్ అండి. సో ఫుల్ టెస్ట్ మని ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, మేబీ చాలా మంది వినలేదు. ఎస్, సో మాది కామేపల్లి. సో చదువుకున్న ఎంసీఏ, ఒక 2 దేశాలు పోయి వచ్చాను సార్. సో చిన్నప్పటి నుంచి కూడా చాలా 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 పేద కుటుంబం. అంటే సినిమాలో చూసిన ఎన్టీ రామారావు, కాంతారావు అంత పేద కుటుంబం. చెప్పాం కదా, చాలా దారుణమైన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎంత దారుణం అంటే ప్రతిరోజు కూలికి వెళ్ళే పరిస్థితి. ఇంట్లో అమ్మా నాన్నది 6 ఎకరా పొలం, మా అమ్మగారిని ఇచ్చింది కూడా అలాంటి వ్యక్తులకే. సో ఇక్కడ కూడా పని చేసుకునే శ్రమ తగ్గలేదు మాకైతే. నాకు ఒక జైలు జీవితం చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా సంపాదించాలి, మా కొడుక్కి ఇవ్వాలని చెప్పి విపరీతంగా కష్టపడేవాళ్ళు. ఆ ప్రయాణంలో తిండి మాకు కూడా లేకుండా ఉండేది అనమాట. కరెక్ట్ గా పండగలంటే మేము సంవత్సరానికి ఒకసారి చేసుకునే వాళ్ళం. ప్యాంట్లు షర్ట్లు అంటే ఎప్పుడో సంక్రాంతికి ఒకసారి కుట్టించేవాళ్ళు. సో ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా కూడా ఒక దారుణమైన లైఫ్. డబ్బు ఎప్పుడు కూడా చేతిలో సరిపడి ఉండేది కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వీడికి సేవ్ చేయాలి, మిగిలించాలి. సో ఈ పరిస్థితి. సో పని ఫస్ట్ నుంచి కూడా బాగా చేసే కుటుంబం సార్. ఆ తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ లో మా మదర్ చనిపోయారు. అక్కడి నుంచి నేను డబ్బు బాగా చేతిలోకి వచ్చేసింది. అసలు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ స్టార్టింగ్ లో ఏం ఉండేవి కాదు సార్. కంప్లీట్ గా చెన్నై వెళ్ళిపోయాం, ఎంసీఏ అక్కడ చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చాక లండన్. ఎందుకు ఎంసీఏ చేస్తున్నాం అనేది ఒక పర్పస్ లేదు సార్. అప్పుడు కూడా ఏదో అందరూ జాయిన్ అయ్యాం. ఆ తర్వాత ఒక లండన్ విదేశం చూడాలి, ఫారెన్ చూడాలి అనే ఉద్దేశంతో సో అక్కడి నుంచి ఒక వీసా పట్టుకొని లండన్ ఒక 1 year ఉండొచ్చాను. అక్కడి నుంచి వచ్చాక ఎక్కడ నిలబడలా. కంప్లీట్ గా ఎందుకు నిలబడలేదంటే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు. డబ్బులు వస్తున్నా, ఒకరి కింద వర్క్ చేస్తున్నా, నెలకు అప్పుడే ₹1,00,000 వచ్చేసారు లండన్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం మీదనే. అయినా కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. 1 year తర్వాత మళ్ళీ వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పీజీ అంటే ఎంసీఏ మీద డెన్మార్క్ వెళ్ళా, పీజీ సర్టిఫికేట్ మీద. అక్కడ కూడా 1 year ఉన్నాను. అక్కడ కూడా ఎందుకో మేబీ ఒక కింద పనిచేసే మెంటాలిటీ ఫస్ట్ నుంచి లేదు సార్. అందుకని అక్కడి నుంచి కూడా ఒక 1 year 3 years వేసా ఉంటే 1 year లోనే రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చి అక్కడ
ఎందుకు నేను ఆ డబ్బు మీద ఫస్ట్ నుంచి కూడా పెద్ద కసి లేదు సార్. కసి, పోరాటం, సంపాదించాలి అని లేదు. జస్ట్ వస్తుంది కదా నడుస్తుంది అన్నట్టుగా బండి నడిపిస్తా ఉండేవాడిని. అక్కడి నుంచి వచ్చాక ఏం చేస్తే బాగుంటది, అసలు ఫ్యూచర్ ఏంటి అనే టైంలో డబ్బు కంటే కూడా అన్వేషణ వేరే దాని మీద పడింది సార్. అన్వేషణ దేని మీద అంటే అసలు లైఫ్ ఏంటి, ఏంటి మనుషులు ఏంటి, ఇవన్నీ ఒక ఆధ్యాత్మికత అంటారు కదా, వైరాగ్యం. కొన్ని సంఘటనలు నా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ వైరాగ్యంలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఏదైనా ధ్యానము ఇట్లాంటి విషయాల్లోకి వెళ్ళిపోదాము కంప్లీట్ గా. అసలు లైఫ్ అంటే ఏం లేదు ఇక్కడ. చాలా బుక్స్ చదవటము ఆధ్యాత్మిక సంబంధించినవి, పుట్టుక, చావు, మరణం, పెళ్లి, ఇవన్నీ అన్ని రకరకాల పుస్తకాలు, పెద్ద పెద్ద గురువుల పుస్తకాలన్నీ విని చాలా వరకు వైరాగ్యం అనుకోవచ్చు దాన్ని. సో ఆ టైంలో మరి ఇంకొక కొన్ని జన్మలు ఈ వెస్టేజ్ లో చేయాలని ఉందేమో. సో ప్రశాంతంగా సార్ నాకు తెలిసింది ఏంటంటే, నా నాలెడ్జ్ ఎప్పుడైతే తక్కువగా ఉందో, నా ఇన్కమ్ కూడా లండన్ నుంచి డెన్మార్క్ నుంచి వచ్చాక ట్యూషన్ నడుపుకోవటము, ఆన్లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పుకోవటము, నెలకు ఒక 20,000 సంపాదించుకుంటున్నాను. అదే టైంలో ఏం చేశానంటే, నాకు బుక్స్ చదవటం బాగా ఇష్టం సార్. ఒక లైబ్రరీ దగ్గర దగ్గర 1,00,000 2,00,000 పుస్తకాలు తెచ్చిపెట్టుకో, అన్ని పుస్తకాలు చదవటం చాలా పిచ్చిగా పెట్టుకున్నాం. సో ఆ బుక్స్ అన్ని చదివి 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 నాలెడ్జ్ బాగా, అంటే రకరకాల రంగాల మీద నా మైండ్ సెట్ మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది, నిర్ణయాలు మారిపోయినాయి, కలిసే వ్యక్తులు మారిపోయారు. ఎప్పుడైతే మనలోకి నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ వస్తుందో సో మన ప్రపంచమే మారిపోద్ది. సో అట్లా బుక్స్ చదవడంతో నాకు ఒక మంచి థాట్ వచ్చింది సార్. ఆ తర్వాత వచ్చిన థాట్ ఇది, ఫ్యూచర్ లో ఆర్గానిక్ షాప్ అంటే మన ఫుడ్ కి డిమాండ్ ఉంటుంది. మంచి ఫుడ్ కనుక పెడితే ఫ్యూచర్ లో రెండింటికి డిమాండ్ ఉంటుంది సార్. ఒకటి మంచి ఫుడ్ కి, రెండు మంచి హాస్పిటల్స్ కి. సో ఇప్పుడు నేను ఎట్లా ఎంబీబీఎస్, ఇప్పుడు ఆనంద్ సార్ లాగా, రవి సార్ లాగా నాకు ఆ రంగం మీద అనుభవం లేదు. సో మంచి ఫుడ్ గనక, ఆ ఫుడ్ రంగంలో గనక ఉంటే మనం ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఒక ఆర్గానిక్ షాపు పెడితే బాగుంటుందని చెప్పి మహర్షి సినిమా అప్పుడే వచ్చింది సార్. మహర్షి సినిమాలో చూసి మహేష్ బాబు లాగా పంట పండిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. పని రాక చేతులు కాల్చుకొని, ఆశయం అయితే గట్టిగా ఉంది కానీ పని అయితే చేత కాదు. సో పని రాక చేతులు కాల్చుకొని ఒక 3-4 లక్షలు లాస్ పోయా ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టి. సో కానీ ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే, కొంతమంది రైతులను కలవడం జరిగింది, ఆర్గానిక్ గా పండించే రైతుల్ని. వాళ్ళందరితోటి కలిసి వాళ్ళ నెంబర్స్, కాంటాక్ట్లని తీసుకొని, నాకెలా పని రాదు, మరి పని వచ్చే వాళ్ళ దగ్గర నుంచి పంట తెప్పించి స్టోర్ పెడదామని చెప్పి అక్కడి నుంచి థాట్ వచ్చి ఫస్ట్ లో సంచులు వేసుకొని చిన్న చిన్న బ్యాగులు ఇళ్ళకెళ్ళి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి, మనం ఈ పాత రోజులు ఏం తినేవాళ్ళం, ఇవన్నీ అప్పుడే స్టార్ట్ చేశాను సార్. చాలా మంది నా మీద గుడ్ విల్ ఉంది, ఎందుకంటే చదివాడు, ఇన్ని దేశాలు పోయి వచ్చాడు, ఈ అబ్బాయి వచ్చి ఇంత పనిగా చెప్తున్నాడంటే ఏదో ఉంటదనే ఉద్దేశంతో మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది సార్ చుట్టుపక్కల అందరికి. సో అట్లా అలవాటు అయింది. తర్వాత స్టోర్ పెడితే బాగుంటదని చెప్పి ఒక 10 లక్షలు పెట్టి కొండేపులో స్టోర్ పెట్టి ఆర్గానిక్ షాపు, ప్లస్ అది డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, ఈ రెండిట్లో పని చేసుకోవడం. ఒక పూట ఈ షాప్ లో ఒక పూట ఆర్గానిక్, అదే డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ స్టోర్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వెళ్ళాను. దగ్గరగా నెలకు వచ్చి ₹1,00,000 ఇన్కమ్ సార్. చాలా కంఫర్ట్ గా, చాలా నొక్కిడి తగలకుండా సాయంత్రం 5 గంటలకల్లా పని అయిపోద్ది. షిఫ్ట్లు, మా భార్య ఒక షిఫ్ట్, నేను ఒక షిఫ్ట్ షాప్ లో. సో హ్యాపీగా 1 lakh తీసుకుంటున్నా సార్. నాకు నచ్చిన పుస్తకాలు, నచ్చిన చోటకి వెళ్తా. వీక్లీ చెప్పాను కదా, మాకు అనుభవించి రాజే చాలా మ్యారిటికల్ లైఫ్ కానీ చాలా హ్యాపీగా ఉండేది. అంత బాగా ఎంజాయ్ చేస్తున్న టైము. ఆ టైంలో చాలా మంది వెస్టేజ్ లోకి లేకో, కసి మీదో, ఆకలి మీదో వస్తారు సార్. నాకైతే ఆ లేక కాదు, ఆ కసి లేదు, ఆకలి లేదు. సో ఆల్రెడీ ఆకలి కడుపు నిండు, నెలకు 1,00,000 అంటే కొండైపోయిలో బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి టైంలో వెస్టేజ్ నా దగ్గరకు వచ్చింది. వెస్టేజ్ ఎలా వచ్చిందంటే, సో మా అక్కయ్య ఒంగోలులో ఉంటారు, ఆవిడకి ఎవరు వచ్చి ఐడియా చేశారు. ఆమె ఆ స్టార్టింగ్ లోనే, ఆమెకి ఇప్పుడు తెలియదు ఏం లేదు, అప్పుడే జాయిన్ అయింది. ఆమె ఒకటే అనుకుంది, అలా ఇదివరకు చైన్ సిస్టమ్ లాగా మా ఓన్ పట్టుకొచ్చి అంటే మా దీంట్లో జాయిన్ చేస్తే సో వాళ్ళ లైఫ్ మారిపోద్ది, నాది ఇద్దరం సెట్ అవుతుంది అని చెప్పి
ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఇంతకు ముందు ఒక డబ్బులు కట్టించే కంపెనీలోకి నన్ను తీసుకెళ్ళింది ఆమె, మనీ సర్క్యులేషన్ స్కీమ్ లోకి. ఆర్ఎంపి అని ఆ సూటు కోటు సోలార్ది ఒకటి ఏదో ఇస్తారు, మొత్తం మీద ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు కట్టాలా. అప్పుడు మా పైన ఒక లీడర్ ఉండేది, ఒక 3,000 మంది అప్పుడే ఉండేది ఆమె కింద. ఒక ప్రజెంటేషన్ నేను ఇస్తే అప్పుడే అసలు ఆమె లేచి మైండ్ బ్లాక్ అయిపోయి వెళ్ళిపోయింది. ఆ రేంజ్ అసలు ఒక మీటింగ్ 2 మీటింగ్లకి వెళ్ళింది నేను. అప్పట్లోనే ప్రజెంటేషన్ ఫాస్టెస్ట్ గా నెలలోనే 150 మంది 200 మంది జాయిన్ చేశాం నేను. ఈ ఈ పెర్ఫార్మెన్స్ పాతలో ఉంది నాది. చూసామా మళ్ళీ ఈయనే పట్టుకోవాలని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. సో ఆ కంపెనీ పోయిందనమాట. ఆడోడు బాగా గట్టి. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, నాకు ఫస్ట్ టైం ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా తెలియదు నాకేం చెప్పారు, మీటింగ్ చేసిపోయారు, లక్షలు కార్లు వస్తాయని చూపించారు. కార్లు బాగానే వస్తాయి, ఏం చేయాలి అనేది నాకు తెలవాల. ఏం లేదు, జాయిన్ చేసుకుంటూ పోవాలి. జాయిన్ ఏం చేయాలి, అసలు ప్రొడక్ట్ ఏంటి, ఇది జనాలకు ఉపయోగపడిద్దా లేదా, ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎందుకు పెట్టారు, అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, నాకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది, ఏం తెలియదు. నాకు డబ్బులు వస్తే అంతే. నన్ను మీటింగ్ చేసుకోరు, నాకు 1,00,000 కారు విమానం. ఎస్, ఇది డ్రీమర్స్ బిజినెస్ అన్నారు, డ్రీమ్ పెట్టుకోమన్నారు, డ్రీమ్ పెట్టుకున్నాను. కానీ మనీ యాడ్కి వెళ్ళి ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తుంది, అసలు ఈ కంపెనీ జెన్యునా కాదా, ఏం తెలియదు నాకు. జాయిన్ చేసుకుంటూ పోయినా. ఒక్క 6 నెలల కల్లా 6 నెలలు కూడా లేదు సార్, నేను చేరినాక ఒక 4-5 నెలల కల్లా లేచిపోయింది బండి, కంపెనీ లేచింది. ఇంకా నేనైతే ఆ కట్టిన వాళ్ళు కట్టించిన వాళ్ళు పాపం, నేనైతే సేఫ్ జోన్ లో ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరికి నేను ఇస్తాను నేను చేస్తానని భరోసా ఇవ్వాల. మా అక్క ఇచ్చింది పాపం, ఆమె పాపం కొంచెం ఇరకాటంలో పడిపోయింది. నాకు అర్థం కాని ఏంటంటే, ఎందుకు వీళ్ళందరూ డబ్బులు ఎందుకు కట్టించాను, అసలు కంపెనీ అడిగిపోయింది, ఇవన్నీ ఎందుకు వస్తాయి. అప్పుడు చేతులు కాలినాక ఆకులు అన్నట్టు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చేసేది ఏమన్నా అంతా అప్పటికి అయిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత లైఫ్ లో ఎప్పుడు కూడా ఎవరొచ్చి ఒక కంపెనీ అన్నా ప్రొడక్ట్ అన్నా ఇక నమ్మకూడదు ఇలాంటి ఎన్ని అని చెప్పి దగ్గర 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 10-15 సంవత్సరాల క్రితం. ఇంకా అక్కడి నుంచి క్లోజ్ అయిపోయింది. ఈవిడ ఏం చేసిందంటే, సేమ్ పర్సన్, ఈ అనుభవం ఇద్దరికి ఉందగా మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ కంపెనీ ఉంది, ఐడి వేయాలా, జాయిన్ అవ్వాలా, ఇవన్నీ చెప్పాల. ఇవన్నీ చెప్పుంటే ఆవిడ మామూలుగా తిడతానని తెలుసు. అందుకని చెప్పి నాకు అవన్నీ చెప్పాల. ఆల్రెడీ మా ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ అంటే చెప్పాను, చాలా సంవత్సరాల నుంచి గ్యాస్ట్రైటిస్, నాకు అప్పుడే ఒక పంటి సమస్య ఉండింది, మా నాన్నకు మోకాలు నొప్పులు. సో ఎంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కదా. సో సమస్యలు ఉన్నాయి. ఆ టైంలో ఏమేమైందంటే, నేను ఒక మంచి ప్రొడక్ట్ వాడానురా, మీకు మా భార్యాభర్తలిద్దరికి 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది, రైట్. గ్యాస్ ట్రబుల్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుంటా ఉన్నాం. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందో, ఏం చేయటం వల్ల వస్తుందో ఏమి తెలియదు నాకు. జస్ట్ బాగా ఎక్కువ అయినప్పుడు టాబ్లెట్ అట్టలు తెచ్చుకొని మార్నింగ్ పరగడుపు మింగటం, బాగా ఎక్కువైతే ప్యాంటాప్రోజులు వేసుకోవడం, ఏదేదో చేస్తా ఉన్నాం గందరగోళంగా. అంత దారుణం. ఆ అమ్మాయికైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంది, పుట్టింటి నుంచి. నాకు ఇక్కడికి వచ్చాక సింపుల్ గా ఈ టీ ఇవన్నీ అలవాటు చేసి నాకు కూడా గ్యాస్ ఇద్దరు ఇబ్బంది అయిందనమాట. సో ఆమె ఏం చెప్పిందంటే, నీకు గ్యాస్ ట్రబుల్ ఉంది కదరా, నేను 2 ప్రొడక్ట్స్ ఇస్తా, నువ్వు ఒకసారి వాడి చూడయ్యా ఎలా ఉందో అని. సో ఏంటి అక్క అంటే, ఈ వంట నూనె ఒకటి, టీ పొడి ఒకటి ఇచ్చింది సార్. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న వంట నూనె పిచ్చిదా, ఇవేంది తమాషా చూస్తుందని చెప్పి. కానీ ఒకటే డౌట్ వచ్చింది, ఇప్పుడు చెబుతుంది ఎవరు, మా అక్క. ఒకసారి వాడి చూద్దాం, బాగుంటే మళ్ళీ వాడదాం, బాగాలేకపోతే అక్క వద్దక్క అంటే వదిలేద్దాం. అందుకని చెప్పి ఓన్లీ చెబుతుంది మా అక్క కాబట్టి, సరే నా కోసం ఏదో ఆ కోసం చెప్పినా నా కోసం చెప్పినా పెద్ద కాస్ట్ ఏం కాదు కదా, ఒకసారి వాడి చూద్దామని ఆ నూనె ప్యాకెట్, ఫస్ట్ నూనె డబ్బా, టీ పొడి సార్. సో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అనుమానంగా చూసే, ఎందుకు వాటిని ఎంత అక్కిచ్చినా కానీ నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఎప్పుడు టీవీలో కనపడలా, ఎక్కడ యాడ్స్ లో లేదు,
ఏం విచిత్రంగా తీసుకొచ్చి ఇచ్చింది. ఇది ఏదైనా వాడితే నాకు ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంది? ఇట్లా కొంచెం భయం వేసింది సార్. భయం వేసి అసలు ఏమేమి ఉన్నాయి దీని మీద అని చెప్పి కొట్టి వెనక్కి తిప్పి చూస్తే దాని మీద ఆయిల్ బాటిల్ మీద రాసింది సార్, ప్రిజర్వేటివ్ ఫ్రీ అని రాసింది. అది రాసింది ఎవరంటే కంపెనీ ఓనరు. అదొకటి. రెండోది రిటర్న్ పాలసీ రాసింది. నూనె బాటిల్ మీద రిటర్న్ పాలసీ, టీ పొడి మీద కూడా రిటర్న్ పాలసీ రాసింది. కంపెనీ ఓనర్ ఏం రాశాడంటే, ఈ ప్రొడక్ట్ తయారు చేస్తుంది నేనే, దీని క్వాలిటీ అంతా కూడా 100% బాధ్యత నాది, మీరు తీసుకెళ్లి వాడుకోండి, నీకేదైనా నచ్చకపోతే నాకు తెచ్చి, ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తే నాకు తీసుకొచ్చివు, నీ డబ్బులు నీకు ఇస్తాను, రిటర్న్ తీసుకుంటాను రాశాడు. ఫస్ట్ నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఇంతవరకు నేను భూమి మీద ఉన్న చాలా కంపెనీలు చూశాను, ఏ కంపెనీ మీద కూడా క్వాలిటీ బాధ్యత నాది, 100% గ్యారంటీ నాది, నీకు నచ్చకపోతే నాకు రిటర్న్ తెచ్చి అని చెప్పి రాశాడంటే 100% ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలి. లేకపోతే నష్టపోయేది కంపెనీ ఓనర్. ఎందుకంటే మాట చెప్పడం వేరు, రిటర్న్ స్టేట్మెంట్ రాయటం వేరు. నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, కేవలం ఆ 2 మాటలు రాసి ఉండటం వల్ల చూద్దాం వాడదాం అని చెప్పి ఫస్ట్ వాడాను సార్. మిరాకిల్ ఏంటంటే, వెస్టేజ్ ఆయిల్ మేము చేంజ్ చేశాక 10 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ సార్. ఇంతవరకు నేను కానీ మా భార్య కానీ ఒక్కసారి కూడా ఒక్క ట్యాబ్లెట్ కూడా గ్యాస్కి సంబంధించింది వేసుకోవాలి. అందులో ఫస్ట్ వాడింది ఆయిల్, టీ పొడి. ఆయిల్ ద్వారా వచ్చిన రిజల్ట్ గ్యాస్ అయితే, ఇంకొకటి టీ పొడి ఉంది సార్. ఇందులో 8 రకాల ఆకుల నుంచి తీసింది అనమాట. రెగ్యులర్గా ఇదివరకు టీ తాగినప్పుడు ఆకలి చచ్చిపోతా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే ఈ టీ పొడిలో మిరియాలు, సొంటి, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయి, దాని మీద రాసి ఉంటుంది సార్ ఇమ్యూనిటీ బూస్టర్. అది తయారు చేసింది కరోనా టైంలో అంట. ఎప్పుడైతే ఆ టీ పొడి చేంజ్ చేసామో, ఈ 2.5 years సార్ ఒక్కసారి కూడా దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ నాకు రాలా. సో ఇవి జస్ట్ అబ్జర్వ్ చేశాను సార్. ఏంటి బయట వాటికి వీటికి తేడా ఏంటి? ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఇందులో పేస్ట్ ఉందండి, 132 రూపాయలు ఉంటుంది అది. అప్పుడే డాక్టర్ కాడికి పోయి పన్ను పుచ్చుంటే పేకాలన్నారు. సో పేకాలన్న పన్ను ఈ గ్యానో పేస్ట్ అంట, హై కాల్షియం ఉండేది, రెడ్ మష్రూమ్ తో తయారు చేసింది. మనకు తెలవదు అయ్యింది. మనం క్లోజప్, కోల్గేట్ 10 రూపాయల పేస్టులు తెచ్చుకొని రుద్దుకుంటూ ఉన్నప్పుడు దాకా. సో పన్నులు ఎందుకు పుచ్చిపోతున్నాయో తెలిసేది కాదు. ఈవిడ ఎట్లా తెచ్చిచ్చింది మా అక్క, ఒకసారి వాడి చూడని. సో సింపుల్ లాజిక్ సార్, తీసుకొచ్చుకొని ఒక 15 రోజులు వాడుకున్నాను. సో డాక్టర్ కాడికి వెళ్ళి పన్ను పీకించుకోవాలి అన్న నేను ఈ 2.5 years సార్ నేను వెస్టేజ్ పేస్ట్ స్టార్ట్ చేసి, గ్యానో పేస్ట్, ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పన్ను ఊగటం కానీ, నొప్పి కానీ, రక్తం గారటం కానీ, చిగురులో వాపు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఆ పన్ను పీకించుకునే బాధ తప్పిపోయింది అనమాట. నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ఇంకొన్ని వాడాము, ఇప్పుడు టైం ఎక్కువ లేదు. సో నేను షాక్ అయిన విషయం ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ స్టవ్లు వంట నూనె, టీ పొడి మారిస్తే ఎందుకు తగ్గింది? డాక్టర్ కాడికి వెళ్ళి పన్ను పీకించుకోవాలన్న నేను ఒక పేస్ట్ ద్వారా ఇంతవరకు డాక్టర్ కాడికి వెళ్ళాల్సిన పని ఎందుకు రాలేదు? అసలు బయట వాటికి దీనికి తేడా ఏంటి? అప్పుడు నేనే ఫోన్ చేశాను సార్ మా అక్కకి, ఏందక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, వీటి కథ ఏంది అని అంటే, అయ్యా కథ గురించి నాకు తెలియదు, నేను ఇప్పుడే రావటము, నేను ప్రొడక్ట్ వాడాను, నాకు బాగున్నాయి, అదే నీకు తీసుకొచ్చి ఇచ్చా, ఎలా ఉంది అనింది. ఎలా ఉంటుందక్క, హాస్పిటల్కి పోనంతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అక్క. ఫస్ట్ 6 months ప్రొడక్ట్ యూజర్ గానే ఉన్నాను సార్. నాకు ఏమి బిజినెస్ ఏంటో, కంపెనీ ఏంటో, ప్లాన్ ఏంటో, ఎందుకంటే బయట లచ్చ వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ. సో అందుకని చెప్పి ఎప్పుడైతే ఒక 6 months కంటిన్యూస్ గా షాప్ లో కాకపోతే వాడుకుంటున్నా, షాప్ లో పెట్టి అమ్ముతా ఉన్నా, అది నేను చేస్తుంది. సో అంతేగాని బిజినెస్ ఏంటో, ప్లాన్ ఏంటో ఏం తెలియదు నాకు. సో నాకు అప్పుడు మా అక్క ఏం చెప్పిందంటే, ఒక మీటింగ్ రాయా అనింది. మీటింగ్ దేనికి అక్క, మీటింగ్ లో ఏమొద్దు, నాకు అయినా తెలిసిపోతే నేను అమ్ముతున్నాను, బాగానే అమ్ముతున్నాను అన్న. లేదురా, ఈ బిజినెస్ చాలా పెద్దది, సో దీని గురించి తెలుసుకోవాలంటే మీటింగ్ రానింది. అప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను సార్, సైదుల్ సార్ మీటింగ్ కి, గుంటూరు. సో అక్కడ అసలు కంపెనీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇదివరకు ఉన్న చైన్ సిస్టమ్లకి
ఇప్పుడున్న డైరెక్ట్ సెల్లింగ్ కి పాత కంపెనీలు ఇప్పుడు ఎల్ఐ పెరల్స్ అని పేర్లెస్ అని రైట్ అగ్రిగోల్డ్ అని ఈ కంపెనీలు అన్ని కూడా చైన్ సిస్టమ్లు అప్పుడు ఎందుకున్నాయి, అసలు గవర్నమెంట్ వాటిని ఎందుకు బ్యాన్ చేసింది? సో ఈ వెస్టేజ్ లాంటి కంపెనీలని గవర్నమెంట్ ఎందుకు లీగల్ చేసి ప్రతి చోట స్టోర్ పెట్టించి, ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ 9 దేశాల్లో ఉంది, ప్రతి మండలానికి వచ్చి ఒక స్టోర్ ఉంది, ప్రొడక్ట్ ఉన్నాయి, రైట్, లీగల్ గా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? ఇవన్నీ కూడా ఒక గంటన్నర సేపు సో సైదుల్ సార్ మీటింగ్ లో గుంటూరులో తెలుసుకున్నాను సార్. అప్పటికే సైదుల్ సారు ఫార్మా దాంట్లో నుంచి అంటే నెలకు 50,000 రూపాయలు వచ్చే జాబ్ను వదిలేసి ఫుల్ టైం వేస్టేజ్ లోకి వచ్చినాడు. నేను వచ్చినప్పుడు సైదుల్ సార్కి నాకు తెలిసి ఒక 50,000 60,000 అప్పటికే వేస్టేజ్ లో కూడా. సో ఆయన మాటలు కొంచెం ఆలోచింపజేసింది. అప్పుడు దాకా బిజినెస్ చేద్దామని లేకపోతే లక్షలు దీంట్లో కార్లు ఉంటాయి విమానాలు ఉంటాయి అప్పుడు కూడా లేదు సార్. ఆయన చెప్పింది విన్నాక వావ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో ఉంది, నేను అనుకున్నంత వీక్ కాదు, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అక్కడ తెలిసింది సార్. అక్కడ తెలిసి ఇంటికి వచ్చాను, మళ్ళీ యథావిధి అయిపోయింది. నా షాప్ లో నేను బిజీగా ఉన్నాను, ప్రొడక్ట్ అయితే అమ్ముతా ఉన్నా, ప్రొడక్ట్ ఎక్సలెంట్ గా అనిపించింది. ప్రొడక్ట్ జీవితంలో ఇంకొక ప్రొడక్ట్ వాడకూడదు అనేలాగా ఉంది ప్రొడక్ట్. సో కస్టమర్ గా ఉన్నాము అనే అనే ఆ తరుణంలో ఉన్నాను సార్. సో దీన్ని పట్టుకోవడానికి కారణం ఏంటంటే నన్ను గ్రూప్ లో యాడ్ చేశారు. నా చెక్స్ అలా కూడా పెరుగుతా ఉన్నాయి అనమాట. నా చెక్స్ కాదు, నా చెక్ అయితే ఒక 4 నెలలకు 5 నెలలకు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యా. 15,000 16,000 అంతా వచ్చింది స్టార్టింగ్, అది గుర్తులేదు. అది ఓన్లీ అమ్మడం ద్వారా వచ్చింది. నాకు టీం లేదు, పాడు లేదు, నాకు బిజినెస్ ఒకటే అర్థమైంది, దీన్ని ఎంత అమ్మితే అంత డబ్బులు వస్తాయి, అదొక్కటే టార్గెట్ గా పెట్టుకున్నా, మొత్తం అమ్మేస్తా ఉన్నాను అనమాట. సో అమ్మడంలో 4 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయా. నా క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గరికి ఎంఎస్ఆర్ గారు వచ్చారు స్టార్టింగ్ లో, నన్ను గ్రూప్ లో యాడ్ చేశారు ఎంఎస్ఆర్ గారు గ్రూప్ లో. ఆయన చెక్ ఏమో ఆ 4 నెలల్లో 10 లక్షల నుంచి 12 లక్షలకు పోయింది. అంటే నెల నెల చెక్కు పెరుగుతుంది, మిగతా వాళ్ళ చెక్కులు కూడా గ్రూప్ లో వాళ్ళందరికీ పెరుగుతున్నాయి. నాదేమో 15 16 1000 రూపాయలు అటు ఇటు కొట్టుకుని. ఇదేంటి వీళ్ళు నాకంటే బాగా అమ్ముతున్నారు అయింది అని చెప్పి అనుకొని లేదు అని. సో తర్వాత నేను అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను అక్కకి, మీటింగ్ పోలేదు సార్, మీటింగ్స్ కి రమ్మంటే, ఎందుకంటే బయట ఇప్పుడు నేనున్న బిజీలో మీటింగ్స్ కి ఆడ కుదిరింది నాకు అని చెప్పి మీటింగ్స్ పోలేదు. కానీ ఆ గ్రూప్ లో చెక్కులు చూశాక నాకు డౌట్ వస్తుంది, ఎందుకు పెరుగుతున్నాయి వీళ్ళకి ఈ విధంగా, వేలు ఆయన నుంచి తీసుకొని వస్తుంది కంపెనీ, అసలు ఎక్కడి నుంచి వస్తుంది కంపెనీ అని చెప్పి ఆ తర్వాత ఒక చిన్న మీటింగ్ కి నేనే క్యూరియాసిటీ తోటి ఎట్లా పెరుగుతున్నాయి తెలుసుకుందాం అని చెప్పి ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకి, సో వీటన్నిటికి వెళ్ళి డబ్బులు కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తుంది అనే క్లారిటీ తీసుకున్నాం. రైట్, ఫస్ట్ తీసుకున్న క్లారిటీ ఏంటంటే డబ్బులు ఇంతగానే ఎక్కడి నుంచి ఇస్తుంది. సో నాకు అర్థమైంది ఒకటే సార్, నేను వెస్టేజ్ సిస్టమ్ లోకి జెన్యున్ అంటే దీన్ని నమ్మి విశ్వసించి దీంట్లో రావటానికి కారణం ఒకటే. నెంబర్ 1, ఫస్ట్ క్వాలిటీ బాధ్యత కంపెనీ ఓనర్ది. 9 దేశాల్లోకి వెళ్ళే కంపెనీ మీద కంపెనీ ఓనరే 100% బాధ్యత నాది, ఈ ప్రొడక్ట్ నేనే తయారు చేస్తున్నాను, నువ్వు తీసుకెళ్లి వాడుకో, నీకు నచ్చకపోతే నాకు రిటర్న్ తీసుకొచ్చి అని ప్రొడక్ట్ మీద రాయాలి అంటే ఫస్ట్ తన ప్రొడక్ట్ మీద నమ్మకం ఉండాలి, అంతకంటే ముందు ఆ ప్రొడక్ట్ క్వాలిటీగా ఉండాలి. భూమి మీద కంపెనీ ఓనర్ ఈ ప్రొడక్ట్ బాధ్యత నాది అని రాసిచ్చే వ్యవస్థ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ. బయట ఎక్కడా కూడా ఆ రిస్క్ చేయరు. సో నాకు నచ్చిన ఫస్ట్ కీ పాయింట్ అది. రెండో కీ పాయింట్ ఏంటంటే, నేను వెస్టేజ్ లోకి రావడానికి గల మూల కారణం డబ్బు ఏం చేస్తే ఇస్తుంది, డబ్బులు ఏం చేస్తే ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది. డబ్బులు ఏం చేస్తే ఇస్తుందంటే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నా కుటుంబం వెస్టేజ్ లోకి వచ్చాక 2, 2.5, 3 సంవత్సరాల నుంచి వెస్టేజ్ చేస్తున్నాం. ఒక్కసారి కూడా వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మార్చాక మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఎంత మేలు జరిగింది సార్. ఏం చేస్తే ఇస్తుందంటే, నువ్వు ప్రొడక్ట్ వాడుకో, నువ్వు చూడు, నీ అందరికి రిజల్ట్ వచ్చిందని చెప్పట్లా, నువ్వు చూడు, వాడి చూడు, నీకు బాగుంటే బాగుందని ఇంకొకరు చెప్పు, బాగలేకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి నాకు
సింపుల్ సార్, నువ్వు ప్రొడక్ట్ వాడావు, నీకు బాగలేదు, మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటున్నాడు. ఏమైనా నష్టపోయేది ఉందా? లేదు. సూపర్ మార్కెట్ లో కొనుక్కునేది ఇక్కడ కొనుక్కోమన్నాడు. సపరేట్ గా నువ్వేమి ఇన్వెస్ట్ చేస్తున్నావా? లేదు. మూడోది, ఒకవేళ నీకు బాగుంది, నచ్చితే మళ్ళీ వచ్చి కొనుక్కో, అక్కడ నష్టపోయేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మనం ఇక్కడ రూపాయి కట్టడం లేదు, రెండోది కట్టించడం లేదు, ఎవ్వరికి అబద్ధం చెప్పేది లేదు. నాలుగోది, ఒకవేళ నీకు బాగుంటే బాగున్న విషయాన్ని బాగుంది అని ఇంకొకరు షేర్ చేయాలనిపిస్తే అక్కడ ఏమైనా నష్టపోయేది ఉందా? ఒకవేళ వాళ్ళు కొనుక్కున్నారు, మనకు నష్టం ఏమైనా ఉందా? సో ఇక్కడ నాకు నచ్చిన రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కడా కూడా ఎవరు కూడా ఇందులో నష్టపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ₹1 నువ్వు కట్టించినా నష్టపోతాం. ఇక్కడ రూపాయి కూడా కట్టేది లేదు, కట్టించేది లేదు. నాకు వెస్టేజ్ లో నచ్చిన రెండో పాయింట్ ఏంటంటే, పెట్టుబడి ఇక్కడ ఎవరిది లేదు, మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సబ్బు ఇప్పుడు దాకా సంతూర్ సబ్బు కొనుక్కున్నావు, జల వచ్చింది, ఎవరు పోయి అడుగుతావు? తీసేసి ఇంకొక సబ్బు మారుస్తావు, అంతే కదా. అంతే, కంపెనీ పోయి పట్టుకుంటున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వమని. ఇక్కడే ఉన్నాడు, అదే వేపాకు సబ్బు, తులసాకు సబ్బులు ఉన్నాయి, రుద్దుకో, నీకు ఏదైనా జలాబాలు ఎక్కువ అయితే నా సబ్బు నాకు తీసుకొచ్చి నీ డబ్బులు నీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఎవరిని కూడా నష్టపోవడానికి ఛాన్స్ లేదు. నాకు నచ్చిన రెండో పాయింట్ సార్ ఇది. క్వాలిటీ బాధ్యత కంపెనీది. రెండోది, మనం నష్టపోయేది లేదు, ఇంకొకరు నష్టపరిచేది లేదు. ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అసలుకి? సింపుల్ లాజిక్ సార్. ఎక్కడి నుంచి ఇస్తుంది, ఏం చేస్తే ఇస్తుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సింపుల్ సార్, ఇప్పటిదాకా సంతూర్ సబ్బు మనం బయట వాడుకున్నాం, చాలా మంది వాడుతున్నాం. ఎవరు చెప్తే వాడుతున్నాం? ఒక సెలబ్రిటీ మనం చూసే టీవీస్ యాడ్స్ లోకి వచ్చి, ఈ ప్రొడక్ట్ నేను వాడుకుంటున్నాను, బాగుంది అని చెప్పి వావ్ మమ్మీ అని చూపిస్తే 100 సబ్బులు తెచ్చుకొని వాడుతున్నాం మనం నెలకి, రైట్? నిజంగా మహేష్ బాబు సెలబ్రిటీ సబ్బు వాడి చెప్తున్నాడా, వాడకుండా చెప్తున్నాడా? ఒకసారి ఆలోచించండి సార్. థమ్సప్ తాగి చెప్తున్నాడా, తాగకుండా చెప్తున్నాడా? క్లోజప్ పేస్ట్ వాళ్ళు వాడి చెప్తున్నారా, వాడకుండా చెప్తున్నారా? మనం వాడే ఎగ్జాంపుల్ అన్ని ప్రొడక్ట్లు వద్దు, ఓన్లీ సంతూర్ గురించి తీసుకున్నాం. ఆ సోప్ ని తను వాడకుండా మన చేత వాడిపించి మనం రెగ్యులర్ గా వాడేలాగా చేసినందుకు సంతూర్ కంపెనీ మహేష్ బాబుకి పర్ ఇయర్ 5 crores or 7 crores ఇస్తుందంట. 5 నుంచి 7 కోట్ల లాగా ఇస్తారంట. ఎందుకు? ఆ సోప్ కి యాడ్ ఇచ్చి మన చేత వాడిపించింది. క్లోజప్ పేస్ట్ కూడా అదే పరిస్థితి, థమ్స్అప్ కూడా అదే పరిస్థితి. సో ఇక్కడ సెలబ్రిటీలు ప్రొడక్ట్లు వాడకుండా మన చేత వాడిపించి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ బయట నువ్వు వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇలాగే జనాల్లోకి వస్తుంది. ఒక సెలబ్రిటీకి ఇస్తారు, సెలబ్రిటీ వచ్చి టీవీలో చూపిస్తాడు, అది వాడుకొని మనం హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం. సెలబ్రిటీలు ఏమో అయ్యి వాడరు, వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని ఆ కోట్ల రూపాయలతో విదేశాలు పోతా ఉంటారు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఏమంటున్నాడు, అయ్యా ఇప్పుడు దాకా సంతూర్ సబ్బు రుద్దినావు, నువ్వేమో అరవింద్ హాస్పిటల్కి పోతుంటే జిల్లా డాక్టర్ గారికి, మహేష్ బాబు ఏమో వాళ్ళ కూతుర్ని ఫ్యామిలీని తీసుకొని ఫారెన్ పోతున్నాడు. సంతూర్ కంపెనీ డబ్బులు ఎవరికి ఇస్తుంది? జల తెచ్చుకున్న మన చేత రుద్దిపించిన మహేష్ బాబుకా? వాడుకోకుండా అబద్ధం చెప్పి టీవీలో చూపించిన వ్యక్తికి కొన్ని కోట్ల రూపాయలు వెళ్తాయి. సో ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఏమంటాడంటే, సింపుల్ సార్, మహేష్ బాబు సంతూర్ కంపెనీ సేల్ పెంచుతున్నాడు కాబట్టి అతనిచ్చి యాడ్ ద్వారా మనందరం వాడుతున్నాం, సేల్ పెరుగుతుంది కాబట్టి సంతూర్ కంపెనీ మహేష్ బాబుకి డబ్బులు ఇస్తుంది. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఏమంటున్నాడు, ఇందులో కూడా యాపాకు తులసాకు పుదీనా పైన రాశాడు, నువ్వు తీసుకుపోయి వాడుకో, బాగుంటే మళ్ళీ వచ్చి వాడుకో, బాగా తీసుకుని పడేసి. ఒకవేళ నీకు నచ్చితే టీవీలో మహేష్ బాబు చేసేది బయట నువ్వు చేయి. సంతూర్ కంపెనీ సేల్ మహేష్ బాబు ద్వారా పెరిగితే వెస్టేజ్ కంపెనీ సేలు నువ్వు పెంచు. వాడుకున్నానా? వాడి బాగుంటే పక్కన వాళ్ళకి చెప్పండి. టీవీలో వాళ్ళు వాడకుండా
మన చేత వాడిపించి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటే ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఏమంటాడంటే ఈ ప్రొడక్ట్ నువ్వు వాడుకో, వాడుకున్నది బాగుంటే బాగున్న విషయాన్ని షేర్ చేయి, అంటే నువ్వే అడ్వర్టైజ్మెంట్ చేయి, నువ్వే ప్రమోట్ చేయి. ఆ సెలవు ఇక్కడ మహేష్ బాబు, సమంత, ఈటీవీ వాళ్ళు, మా టీవీ వాళ్ళు, మొగల రేకులు సీరియల్, ఇస్తరాకులు, ఈ మధ్యవర్తులు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ డబ్బులు నువ్వే తీసుకొని ఆయన అంటున్నాడు. అంటే నీ నోటి మాట ద్వారానే సేలు పెరుగుతుంది కాబట్టి ఆ మధ్యవర్తులకి, టీవీలకి, యాడ్లు పోయే డబ్బుల్ని వెస్టేజ్ కంపెనీ ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే వాడుకొని తనకు బాగుంటే పక్క వాళ్ళ ప్రమోట్ చేసుకొని ఎక్కువ మందిని టీముని తయారు చేసి కంపెనీ సేల్ పెంచుతాడు, అతనికే ఇస్తానంటాను. సింపుల్ గా చెప్పాలంటే సార్, ఈ ప్రొడక్ట్ వాడేది మనమే, బాగుంటే బాగుందని ప్రమోట్ చేసేది మనమే. ఇంకొక ది బెస్ట్ థింగ్ ఏంటి సార్ అంటే ఒకటే లాజిక్, వాడి చెప్పమంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాడి పక్కన కూడా చెప్పమంటున్నాడు. మరి ఇప్పుడు దాకా మనం వాడిని ఏ ఒక్క వ్యక్తి కూడా వాడకుండా చెప్పాడు. సో వెస్టేజ్ లో నాకు నచ్చిన ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిటీ బాధ్యత కంపెనీ ఓనర్ అని చెప్పాను. రెండోది మనం రూపాయి పెట్టుబడి లేదు, మనం మోసపోయేది లేదు, ఇంకొకరు మోసం చేసేది లేదని చెప్పాను. మూడో పాయింట్ ఇప్పుడు చెప్పింది సార్, ఏం చేస్తే డబ్బులు ఇస్తున్నాడు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్ ని నువ్వు వాడుకోమంటున్నాడు, నీకు బాగుంటే మళ్ళీ కంటిన్యూ చేయమన్నాడు, బాగాలేకపోతే వదిలేసేయమన్నాడు, బాగుంటే బాగున్న విషయాన్ని పక్కన షేర్ చేయమన్నాడు, నీకు వచ్చిన మంచిని 10 మందికి షేర్ చేస్తే డబ్బులు ఇస్తానంటున్నాడు. సో నాకు నచ్చిన థర్డ్ పాయింట్ సార్. ఇంకొకటి వాడి చెప్పమంటున్నాడు. సో ఇది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నాకు బాగా అనిపించింది. సింపుల్, మధ్యవర్తులు, యాడ్లు, ప్రమోటర్స్ ఎవరు ఉంటారు, ఆ డబ్బుల్ని కంపెనీ సేల్ మన ద్వారానే పెరుగుద్ది. మనమే మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకుంటాం, కంపెనీ సేల్ మన ద్వారానే పెరుగుద్ది కాబట్టి ఆ డబ్బులు మనకే ఇస్తున్నాడు. మనందరికి ఎవరైతే ఎక్కువ పీవీ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తానన్నాడు. అదొకటి. నాలుగోది సార్, నాకు వెస్టేజ్ లో నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను వెస్టేజ్ లో ఫుల్ టైం రావడానికి, దీని ఒక ప్రాణంగా పెట్టి పనిచేయడానికి గల కారణం ఏంటంటే సార్, మీటింగ్ పోయొచ్చాను, బిజినెస్ బాగుంది అనిపించింది, బిజినెస్ అర్థం చేసి సార్, వెస్టేజ్ లో చాలా మంది ఫెయిల్ అవటానికి కారణం ఒకటే సార్. అదేంటంటే, నాకు నిజంగా తినే రాతుండ బట్టి ఆ నాలెడ్జ్ వచ్చాకే వెస్టేజ్ కంపెనీ నా దగ్గరకు వచ్చింది. ఎందుకు నా అదృష్టం అంటానంటే, వెస్టేజ్ లోకి వచ్చా, నేను మీటింగ్ కి పోయొచ్చా, చాలా మంది ఇంటికి వచ్చి చెప్పా. ఎందుకంటే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక, అరే తొందరగా జాయిన్ చేస్తే నాకు ఒకటే చెప్పారు నా పైన వాళ్ళు కూడా బిజినెస్ లోకి రావడం కొత్తే. వాళ్ళు ఒకటే లైన్ చెప్పారు నాకు, నువ్వేం లేదు, ఐడీలు వేసుకుంటే వెళ్ళిపో, జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోమన్నారు. నాకు ఇదేదో తేడాగా ఉందనుకొని, ఎందుకంటే నా పైన అప్లైనర్లకి గ్రేట్ సక్సెస్ అప్పుడు దాకా లేదు, వాళ్ళకి వీళ్ళు జాయిన్ చేయమంటున్నారు, ఈ జాయినింగ్ చేసేది ఏంటి, అసలు జనాలు ఎందుకు జాయిన్ అవుతారు, అసలు మన డ్యూటీ ఏంటి, బిజినెస్ ఏంటి అని చెప్పి నేను ఒక రీసెర్చ్ లాగా మొదలుపెట్టా. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు అన్ని నెగిటివ్లు ఎదురైంది సార్. మీటింగ్ లైన్ అర్థమైంది, అంటే ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, ఇది మొత్తం అర్థం అయ్యాయి నాకు. బట్ ఎలా చేయాలో తెలవాల, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా తెలవాలో తెలియదు. ఇంకా అక్కడి నుంచి వచ్చాను, ఎవరిని అడిగినా మేము వేస్టేజ్లో జాయిన్ అయ్యాము, మాకు ముందే తెలుసు, ఓ అల్లారు లింగయ్య జాయిన్ అయ్యాడు, వాడు ఆగిపోయినాడు, పేరమ్మ జాయిన్ అయింది, వాళ్ళు ఆగిపోయినారు, ఇంట్లో మా మిస్సెస్తో సహా మొత్తం నెగిటివ్లే. నాకు ఆల్రెడీ ఒక చేదు అనుభవం ఉంది కదా, ఓరేనేమో దీన్ని ఇవన్నీ వదిలేసి ₹1,00,000 దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతే వాడు కంపెనీ బీకేసాడంటే ఏం చేయాలనేది గందరగోళం అయిపోయా. ఆ భయం ఏర్పడిపోయి మీటింగ్ కూడా పోవటం ఆపేసా. ఎందుకంటే ప్రతి చోట చుట్టుపక్కల నెగిటివే వస్తుంది, ఎవడన్నా ఇది చేయి మామా బాగుంటుంది అన్నాడు ఎవడు లేడు. ఇంకా దెబ్బతో భయం వేసింది. ఇంకా తర్వాత ఫోన్లు కూడా ఎత్తలే మా అప్లైనర్లు. కొంచెం చెబితే మళ్ళీ వాళ్ళు ఒక మీటింగ్ రా అన్నారు. ఇంక మీటింగ్ ఏందిరా స్వామి, ఊర్లో అందరూ ఎవడు పెట్టి అది ఎడుతున్నారు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని అంటే, ఆయన ఒక మాట అన్నారు, నన్ను జాయిన్ చేసిన మా అక్కైనా వేరే అప్లైనర్ ఒక ఆయన ఉన్నాడు, నాకు ఫోన్ చేసి, సార్ ఈ బిజినెస్ గురించి
నీకు అర్థమైందా అన్నాడు. లేదు సార్, ఒక మీటింగ్ వచ్చాను సార్, అర్థమైంది అన్న. ఏం అర్థమైంది సార్ అంటే, ఏం లేదు సార్, సబ్బులు పేస్టులు సరుపు అంటు లిక్విడ్ ఉంటది, దీన్ని అమ్మాలా అన్న. ఒక్క మీటింగ్కే పోయింది, నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఒరే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత ఇంటివి, గంటన్నర సేపు క్లాస్ ఇంటివి, ఒక మీటింగ్ వస్తేవి నాకంతా అర్థమైపోయింది అంటే. ఏం అర్థమైందిరా అంటే, సబ్బులు సరుపులు అంటు లిక్విడ్ ఉంటాయి, ఈ అమ్మాలా. ఇంటర్నేషనల్ బిజినెస్ ని నీవు ఇట్ట అర్థం చేసుకున్నావా అని అడిగాడు. అదే కదా సార్ బిజినెస్, ఇంకేముంది, ప్రొడక్ట్ ఉంటది, అమ్మాలా. సో ఆయన, నీకు దండం, ఇది అమ్మే బిజినెస్ కాదు, ఇది అమ్మే బిజినెస్ కాదు, ఇది నీకు ఫస్ట్ బిజినెస్ అర్థం కావాలి. సింపుల్ లాజిక్ సార్. ఒక విషయాన్ని 100 మంది 100 రకాలుగా చూస్తుంటారు, ఎందుకంటే 100 మంది పరిజ్ఞానం ఒకే విధంగా ఉండదు. వెస్టేజ్ లో దారుణం కూడా అదే. వెస్టేజ్ కంపెనీని ఎవరికి కావాల్సిన రీతిలో వాడు ఊహించుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని పోతారు. నా కాడికి వచ్చారు, నేను కూడా అట్టే అనుకున్నా. సో ఆ తర్వాత నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఇదొక ఇంటర్నేషనల్ బిజినెస్, నువ్వు ఎట్లా పడితే ఇప్పుడు దాకా నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నీ మాట తీరు వేరు, నీ డ్రెస్ కోడ్ వేరు, ప్రతి పనిలాగానే ఈ పని కూడా, ఈ బిజినెస్ నీకు ఫస్ట్ అర్థం కావాలి అన్నాడు. ఏం సార్, సబ్బు పేస్ట్ అమ్మడానికి అర్థమయ్యేది అన్న. నీకు దన్నవరా, సబ్బు పేస్ట్ అమ్మేది కాదు ఇది, ఇది మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ విధానం కొత్త. నువ్వు దయచేసి కొన్ని మీటింగ్లకి నేను చెప్పినట్టుగా ఫస్ట్ బిజినెస్ అర్థమైందాకా నీకు టీం రాదు. ఈ బిజినెస్ నీకు అర్థం కావాలంటే ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళతో నువ్వు జర్నీ చేయాలి అన్నాడు. ఏం పెద్ద పెద్ద మాటలు సార్, అవన్నీ నాకేం తెలియదు, అంత టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బిజీగా ఉన్నా కదా, అందుకని చెప్పి. సో అయినా కానీ ఆయన వదల్లా, నువ్వు రా కొంత జర్నీ చేయని చెప్తే కొన్ని మీటింగ్స్ కి సార్ ఫస్ట్ 6 months ప్రొడక్ట్ కన్స్యూమర్ గా ఉన్నా. నెక్స్ట్ 6 months నేను చేసింది ఏంటంటే, బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. కొండేపి టీం ఇంత బలంగా వెళ్ళటానికి, సో ఇంత స్ట్రాంగ్ గా నెట్వర్క్ తయారు చేయడానికి నాకు బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే అక్కడే పడ్డాయి. ఫస్ట్ ఒకటే లాజిక్ ఒకటే సార్ ఇక్కడ, ఇందులో ఎవరు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అదే నేను చేస్తే నాకు సక్సెస్ వచ్చింది. కాపీ పేస్ట్ అని చెప్పి ముగ్గురు నాకు అప్పట్లో, నేను వెస్టేజ్ లోకి రావటానికి కీలకం మన సైదుల్ సార్ వీడియోస్ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ లో సార్ జనాలను జాయిన్ చేయటం ఆపేశా, జనాలకు చెప్పడం ఆపేశా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, పూరి జగన్నాథ్ లాగా 3 నెలలకు ఒకసారి తిక్కల స్టోరీలన్నీ తీసి జనాల చేత తిట్టించుకునే కాడికి మంచి కంటెంట్ తోటి రాజమౌళి లాగా ఒక్క స్టోరీ ఎత్తుకొని పోతే చాలు, నేషనల్ అవార్డు తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకేం అర్థమైందంటే, గబ్బ 100 మందిని 1000 మందిని జాయిన్ చేసి వాళ్ళకి ఏం చేయాలో తెలవక, వాళ్ళకి ఏం చెప్పాలో తెలవక గందరగోళం పడి ఆ టీం గందరగోళం అయ్యే కాడికి అసలు ఈ బిజినెస్ ఏంటి, లైన్ ఏంటి, ఈ బిజినెస్ లో నేనేం చేయాలి, నా రోల్స్ ఏంటివి, అసలు జనాలు ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడుకోవాలి, ఎలా వాడిపించాలి వాళ్ళ చేత, వాళ్ళు రిపీటెడ్ గా కస్టమర్లుగా ఉండాలంటే అసలు ఏం చేయాలి, చాలా ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. నాకు అర్థమైంది అంటే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఫాలో ద సక్సెస్ఫుల్ అప్లైనర్. సింపుల్. మీ మనసులో ఉన్న 100 క్వశ్చన్లకి 1000 క్వశ్చన్లకి ఇంటికాడ కూర్చొని బుక్ పెట్టుకొని సమాధానం అయితే రాదు. ఎవరైతే ఇందులో సక్సెస్ అవుతున్నారో వాళ్ళతో జర్నీ చేద్దామని చెప్పి అప్పుడు సైదుల్ సార్ వీడియోస్ రిపీటెడ్ గా వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రొడక్ట్ ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది అర్థమైంది. సైదుల్ సార్ మీటింగ్ విన్నాక, ఎంఎస్ఆర్ గారి మీటింగ్కి వెళ్ళటం మొదలు పెట్టాక నాకు అర్థమైంది ఏంటంటే, ప్రొడక్ట్ వరకైతే జనాల్లోకి తీసుకెళ్ళటం సరిపోద్ది, సైదుల్ సార్ చెప్పింది. ఎంఎస్ఆర్ గారిని చూశాక టీంని ఎలా బిల్డ్ చేయాలి, లీడర్స్ని ఎలా తయారు చేయాలి, అసలు లీడర్స్ వచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేశా. నెక్స్ట్ 6 months బిజినెస్ ని అర్థం చేసుకున్నా. చాలా మంది వెస్టేజ్ లో ఆగిపోయేది ఎక్కడ తెలుసా సార్, అసలు వెస్టేజ్ లో డబ్బులు వచ్చేది ఎక్కడంటే, ఇందులో 4 stages ఉంటాయి వెస్టేజ్ లో. ఫస్ట్ స్టేజ్ లో యాజ్ ఎ కన్స్యూమర్ గా వస్తాం మనం,
అప్పుడు ప్రొడక్ట్ వాడుకునే వ్యక్తిగా వస్తావు. ఆ ప్రొడక్ట్ వాడుకునేటప్పుడు నీకు డబ్బులు రావు, ఎందుకంటే ప్రొడక్ట్ నీకు బిజినెస్ తెలియదు కదా, డబ్బులు ఎలా వస్తాయి? సో కన్జ్యూమర్ గా ప్రొడక్ట్ వాడతావు. నెక్స్ట్ ఏం చేయాలంటే నీ అప్లైనర్ తో కలిసి కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. అది హోమ్ మీటింగ్స్. నీ అప్లైనర్ చేస్తున్నప్పుడు అప్లైనర్ పక్కన ఉండి హోమ్ మీటింగ్స్కి వెళ్ళాలి. అక్కడ కూడా నీకు ఇన్కమ్ రాదు, ఎందుకంటే బిజినెస్ అర్థం చేసుకునే స్థాయిలోనే ఉంటావు. మూడో స్టేజ్ ఉంది, నువ్వు ఒక్కడివి హోమ్ మీటింగ్స్ చేయడం మొదలు పెడతావు. అవి నేర్చుకొని నువ్వే హోమ్ మీటింగ్ చేయడం మొదలు పెడతావు. అక్కడ కూడా పెద్ద ఇన్కమ్ రాదు. ఎస్, అంటే ఒక బిజినెస్ నీకు అర్థమై నువ్వు నేర్చుకునే టైంకి ఒక 4 నెలల నుంచి 6 నెలలు టైం పట్టుద్ది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 3-4 నెలలు ఆగిపోతారు, ఎందుకంటే బయట ఉన్న పనుల్లో డబ్బులు వస్తుంటాయి, ఏం కనపడవు, అరే ఇది మన వల్ల ఆడదని చెప్పి ఆగిపోతారు. బట్ డబ్బులు వచ్చేది ఎక్కడంటే 4th స్టేజ్. నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ కింద వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తావో నువ్వు వెంట పెట్టుకొని అక్కడ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది లీడర్షిప్ బిజినెస్. నువ్వు లీడర్ గా తయారవ్వాలి, నీ కింద కొంతమంది లీడర్స్ తయారు చేయాలి. ఆ స్టేజ్ లో ఇన్కమ్ వచ్చింది. ఆ స్టేజ్ రావడానికి మినిమం కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమంది సంవత్సరం పట్టచ్చు. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను స్టార్టింగ్ లో నా పనులన్నీ ఆపుకొని మీటింగ్స్కి వెళ్తుంటే తిక్కలోడు అనుకున్నారు, వీడు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం పోతున్నాడు, ఈయన పని బాట్లేదా, ఈయన మైండ్ పోయిందా వీడికి అనట. కానీ నాకు తెలుసు నేను ఎంత పెద్ద రాజ్యాన్ని తయారు చేయబోతున్నానో నాకు ఆ రోజే విజన్ ఉంది. చూస్తా ఉండండి రా, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ తెలుసు నాకు. సో అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సార్ ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకోవాలని చెప్పి ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు, సైదుల్ సార్వి, సుబ్బయ్య శెట్టి సార్వి, ఫస్ట్ డబ్బుల మీద నేను ధ్యాస పెట్టలేదు. నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుంది, ఇంత పెద్ద లీడర్లు ఎలా తయారు చేస్తున్నారు, అసలు మీటింగ్ దాకా ఎలా తీసుకొని వస్తున్నారు, మీటింగ్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు నేను ఎలా ఉండాలి, ఎంఎస్ఆర్ ఎలా మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క వ్యక్తికి కనీసం 10 సంవత్సరాల నుంచి ఉన్న 10,000 రూపాయలు చెక్కు రాలేదు, ఈ మహానుభావుడు ఏంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 లక్షలు ఎట్లా దాటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పాను కదా, స్టార్టింగ్ లో ఇంకొక 6 మంత్స్ బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. 1 రూపాయి ఎక్స్పెక్ట్ చేయాలని నాదే ఖర్చు పెట్టుకుని పోయి చేశాను. సో అక్కడ నాకు బిజినెస్ లైన్ అర్థమైపోయింది సార్, ఎలా చేయాలి ఏం చేయాలి అర్థమైపోయింది నాకు. ఇంకా తర్వాత యుద్ధం స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ మళ్ళీ నేను చెప్తున్నా, ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ ని నువ్వు నేర్చుకోవటానికి అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. ఏ పనైనా స్టార్ట్ చేయగానే రావు సార్, పని నీకు వచ్చాక డబ్బులు. సో నేను ఆ బిజినెస్ అర్థమయ్యాక గట్టిగా పట్టుకుంది, అర్థమయ్యాక 1.5 year 2 years లోపే ఇప్పుడు 22,000 మంది నెట్వర్క్. ఏపీ తెలంగాణలో ఒక బ్రాండ్. డైమండ్ లో హైయెస్ట్ చెక్ తీసుకుంది నేనేనంట, నాకు తెలియదు ఇప్పుడు దాకా. డైమండ్ డైరెక్టర్ గా ఇదివరకు హైయెస్ట్ చెక్ 1,96,000 సత్యం సార్, గిరి సత్యం సార్ అండి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో. ఆ తర్వాత హైయెస్ట్ చెక్ తీసుకుని మనం 2,04,000. అసలు ఏం జరుగుతుందో ఆ కొండేపి టీంలో అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం టీంలు మొత్తం ఈ లేదో చేస్తున్నారా అని. ఏం చేయట్లా. పైన అప్లైనర్లు, సక్సెస్ఫుల్ అప్లైనర్ నెలకు 18 లక్షలు తీసుకునే వ్యక్తి ఏం చేస్తున్నాడో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీకోడ్ చేసి అది మన లీడర్స్ కి ఎప్పటికప్పుడు చేస్తాను. మీరు కూడా చేయాల్సిన ఒకటే సార్, ఫస్ట్ జాయిన్ అయిన ఏ వ్యక్తి కూడా నాకు లక్ష ఎప్పుడు వచ్చింది, నాకు కారు ఎప్పుడు వచ్చింది, నాకు విమానం ఎప్పుడు వచ్చింది, నేను ఎంతమందిని జాయిన్ చేయాలా, జాయిన్ అయినాడు ఊడిపోతున్నాడే, వాడు మళ్ళీ కొనాలంటే ఏం చేయాలి, 1 నెల కొనడు 2 నెలలు కొనట్లేదు, రేట్లు ఎక్కువ అంటున్నారు, మా పిన్ వద్దనింది, మా బావ వద్దన్నాడు, మా అక్క వద్దనింది, ఈ పిచ్చి మాటలన్నీ చెప్పొద్దు. ఇవన్నీ మాకు కూడా ఎదురైనాయి, ఇవన్నీ సిద్ధార్థ్ సింగ్ కూడా ఎదురైనాయి. సో ఇక్కడ కీ ఒకటే, కొన్ని రోజులు ఏమీ పట్టించుకోకుండా నీ సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏం చెబుతున్నాడో ఏం చేస్తున్నాడో ఫస్ట్ బిజినెస్ ని అర్థం చేసుకోండి. నా రిక్వెస్ట్ సార్. డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే బిజినెస్ నీకు అర్థమయ్యాక డబ్బులు వస్తాయి. ఏమేమి అర్థం కావాలి సార్? హోమ్ మీటింగ్ చేయటం రావాలి, జనాలతో మాట్లాడటం రావాలి, మీటింగ్కి ఇన్వైట్ చేయటం రావాలి, వచ్చిన వ్యక్తిని ఫాలో అప్ చేయటం రావాలి, ప్రొడక్ట్ గురించి చెప్పడం రావాలి, డ్రెస్ కోడ్ మారాలి. చాలా విషయాలు నీకు నిదానంగా 1 by 1 తెలుస్తాయి.
చారంగానే డబ్బులు వచ్చే ఇది అట్లాంటి పథకం కాదు. ఎవరన్నా షార్ట్ టర్మ్ మనీ ఎక్స్పెక్ట్ చేసే పని అయితే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళ సెట్ కాదు. ముందుగానే అది ఆ క్లారిటీ అనేది మనం ఫస్ట్ ఇవ్వాలి. సో నాకు అర్థమైంది అదే సార్. ఇంత స్పీడ్ గా రేపు జూన్లోనో జూలైలోనో 15 లక్షల కారు రాబోతుంది, రైట్? ఇప్పుడు నెలకు 2 లక్షలు, రేపు జూన్కి 3 లక్షలు చెప్పి దాటబోతుంది సార్ నాది. జూన్ తర్వాత డిసెంబర్ కల్లా 4 లక్షలు దాటబోతుంది. నేను తీసుకోవడం కాదు, ఇప్పుడు మీ అప్లైనర్స్ మన రవి సార్ గ్రేట్ లీడర్, ఆనంద్ సారు. సో ఆనంద్ సార్ 1,00,000 దాటాడు, రవి సార్ దాటబోతున్నాడు. మీ టాప్అప్ బ్రహ్మయ్య సార్ అసలు చదువు లేదు, 1,20,000. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే 2-2.5 సంవత్సరం లోపే జరిగిపోయింది సార్. స్టార్టింగ్ లో నమ్మల రవి వీళ్ళంతా ఆనంద్ ఏందన్నా ఇది, ఏమో మాకు ఎంజాయ్ చేసుకుంటా కమ్మంగా ఏసీ రూమ్ లో మందులు అమ్ముకునే వాళ్ళం మేము, మాకు ఈ కర్మ ఏందన్నట్టుగా చాలా రోజులు ఫీల్ అయ్యారు పాపం. ఇప్పుడు అన్నా మన స్థాయి మారిపోయిందన్న వాళ్ళ కళలో ఆనందం చూడాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ అ హ్యూజ్ బిజినెస్ సార్ ఇది. సో ఇక్కడ నాకు అది ఫస్ట్ నేను చేసింది సార్. నేను వెస్టేజ్ లో రావటానికి గల కీ ఒకటే. ఆ కీ ఏంటంటే అది మీకు తెలవాలి సార్. ప్రపంచంలో డబ్బు సంపాదించే ఏ వ్యక్తి కూడా, గుర్తుపెట్టుకోండి సార్, మీరు రికార్డ్స్ లోకి వెళ్ళండి, ప్రపంచంలో డబ్బు సంపాదించే కోటీశ్వరులు ఎవరు కూడా వాళ్ళు ఒక్కరే బ్యాగులు వేసుకొని వెళ్ళి వర్క్ చేయరు. ప్రపంచంలో డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ఒక టెక్నిక్, రిచెస్ట్ పీపుల్ టెక్నిక్ ఏంటంటే, నేను పని చేస్తే నాకు రోజుకి 8 గంటలే, 8 గంటల్లో నేను ఎంత పని చేసినా మహా అయితే 20, 30, 40, 50 వేలు సంపాదిస్తాను. అలా కాకుండా నేను ఒక బిజినెస్ పెట్టి కొంతమంది మ్యాన్ పవర్ ని నెట్వర్క్ ని పెట్టుకొని వాళ్ళందరి చేత పని చేయించుకుంటా ఉంటే ఆ పని గంటలు, ఆ టైం నాకు కలిసి వచ్చింది అనే కాన్సెప్ట్ తోటి బిజినెస్ మ్యాన్లు మాత్రమే, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఆ కాన్సెప్ట్ ని పట్టుకొని పని చేయటం నేర్చుకోరు. మనకేమో నేర్పిస్తా తెలుసా, మన పూర్వీకులు అందరూ కూడా మనకేమో 95 మందికి పని చేయటం మీద ట్రైనింగ్ ఇస్తారు. స్కూళ్ళల్లో ఇళ్లలో మనకు చెప్పేది ఏం తెలుసా, కష్టపడయ్యా, చదువుకో, జాబ్ చేయి, అమెరికా పోతావా, లండన్ పోతావా, టీచర్ పోతావా, డాక్టర్ పోతావా, లాయర్ పోతావా, ఏం చేసినా ఒకటి కింద పోయి పని చేయటమే కదా. కాన్సెప్ట్ మొత్తం ఏం నడిపిస్తారంటే మనకి పని చేయాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, లైక్ కట్టప్కి ఇచ్చినట్టుగా ట్రైనింగ్ ఇస్తారు మనకి. ఎస్, కానీ ఆ 5% ఆఫ్ ద పీపుల్కి ఏం ట్రైనింగ్ ఇస్తారంటే వాళ్ళని బిజినెస్ స్కూల్కి పంపిస్తారు వాళ్ళ అమ్మ నాన్నలు. ఎస్, చూడండి, మీకు రానాకి ప్రభాస్కి ఇచ్చే ట్రైనింగ్ వేరు. మా బాహుబలి సినిమాలో ఏడి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, జనాలతో ఎలా ఉండాలి, ఈ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళిద్దరికి. వేద పాఠశాలకు పంపించి కట్టప్కి ఏం ట్రైనింగ్ ఇస్తారు, అరే నువ్వు ఎన్ని రోజులైనా నీకు గుడ్డలు లేకపోయినా, తిండి లేకపోయినా, నువ్వు ఏడే గేటు కాడ కత్తి పట్టుకొని నుంచోవాలి. మీ తాత ఎట్టే నుంచున్నాడు, నువ్వెట్టే నుంచున్నావు, నీ కొడుకు, నీకు పెళ్లి పెట్టలు కూడా ఏమొద్దు, నేను రానాకి ప్రభాస్కి పెళ్లి చేస్తాం, వాళ్ళ పిల్లలు కనాలి, నువ్వు కనకూడదు. సో మొత్తం వాడికి ఏ విధంగా అయితే ఒక వర్కర్ గా ఉండడానికి ట్రైనింగ్ ఇచ్చారో మనందరికి కూడా అదే ఇచ్చారు. అందుకే తెలుసా ఎంత సార్, నా జీతం 30,000 సార్, నేను అసిస్టెంట్ మేనేజర్ని. మరి ఆ ఎగిరెగిరి తెంచిన అదేదో సామెతను చూసినవా, హరికథ ఎంత బాగా చెప్పినా పల్లెంలో 10 పైసలే కదరా నాయన వేస్తారు. నువ్వు ఏ మేనేజర్ అయినా 30,000, 40,000, 50,000 కదా. సో ఇది నాకు చాలా మంది తెలియదు. అరే నేను ఎందుకు పేదవాడిగా ఉన్నాను రా అంటే, పని చేసే కుటుంబంలో ఉన్నాను, పని చేసే ట్రైనింగ్ లో ఇచ్చారు నాకు. కానీ ప్రపంచంలో డబ్బు సంపాదించే కోటీశ్వరులు ఎవరో కూడా పని చెయ్యరు. వాళ్ళ కింద బిజినెస్ పెట్టుకొని, వాళ్ళ కింద మ్యాన్ పవర్ ని పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటారు. అందుకే బిజినెస్ స్కూల్స్ పంపిస్తారు బిజినెస్ మ్యాన్ పిల్లల్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడానికి. మనకు ఏం లేదు, కుంటబడికి పోయి రాముడు, సీత, అక్బర్ బాబర్ని చంపాడు, అమీబాల అది ఉంటది, కప్పని తీసి ఇది కొయ్యాలా, ఈ తిక్కల పాఠాలన్నీ చెప్పి ఒకరి కింద వర్క్ చేయడానికి మనకు ట్రైనింగ్ ఇచ్చారు. సో నేను కొన్ని బుక్స్ చదివాక నాకు మైండ్ బ్లాక్ అయింది ఎక్కడంటే, పని చేస్తే జీవితాంతం నువ్వు కూలీగానే ఉంటావు, పని చేపించుకుంటే కోటీశ్వర్లు అవుతావు. సో అక్కడ వెస్టేజ్ లోకి నేను రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, వెస్టేజ్ లో రూపాయి పెట్టుబడి పెట్టమంట కంపెనీ, మన పెట్టుబడి లేదు, ఫ్రీగా ఐడి ఇస్తుంది, బయట కొనుక్కునే ప్రొడక్ట్లు ఇక్కడ కొనుక్కోమంటుంది. ఎస్, కొనుక్కుంటున్నాను, ఇక్కడ పెట్టుబడి లేదు.
నీకు మంచి జరిగితే ఆ జరిగిన మంచిని జనాలకు చెప్పుకుంటా వెళ్ళమనింది. నేను ఈ 2.5 సంవత్సరం నుంచి నాకు వచ్చిన మంచినే జనాలకు చెప్పుకుంటా వెళ్తాను. ఇప్పుడు నా కిందకి 22,000 మంది నెట్వర్క్ వచ్చారు. ఒక బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏ నెట్వర్క్ అయితే తయారు చేసుకుంటున్నాడో అదే నెట్వర్క్ ని ఇక్కడ 1 రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా ఐడి ఇచ్చి వెస్టేజ్ కంపెనీ నన్ను నిన్ను మన అందరినీ తయారు చేసుకోమని చెబుతుంది. సింపుల్ లాజిక్ సార్. 1 రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా నెట్వర్క్ తయారు చేసుకున్నాం. సింపుల్ సార్. ఎందుకు వెస్టేజ్ చేస్తున్నాం సార్? ఈ భూమి మీద మనిషి బతికేది 2 విషయాల కోసం సార్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. నువ్వు చేసే పనిలో మీరు ఎవరైనా సార్, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు నాకు ఎవరో తెలియదు, ఏం చేస్తుంటో తెలియదు, ఒక్క వారం రోజులు నువ్వు నీ వర్క్కి వెళ్ళకపోతే నీకు జీతం వచ్చిద్దా? నీ కంపెనీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే నీ కింద ఎవరు నెట్వర్క్ లేరు, నువ్వే ఒకరి కింద నెట్వర్క్ గా ఉన్నావు. వెస్టేజ్ లోకి నేను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు 2.5 సంవత్సరం కష్టపడ్డా. ఏదన్నా ఇబ్బంది ఒక వారం రోజులు నా ఇష్టం, నాకు బాస్ లేడు, తంబేమినోడు లేడు, నేను ఎక్కడున్నా ఆ పని నా మీద ఆధారపడలేదు కాబట్టి నా ఇన్కమ్ ఆగదు. ఎందుకంటే నా కింద నెట్వర్క్ ఉంది. ఎప్పుడైతే నీ కిందకి నెట్వర్క్ వచ్చిద్దో అప్పుడే నీకు టైం ఫ్రీడమ్ వచ్చిద్ది. అంటే నువ్వు లేకపోయినా ఆ పని నడుస్తా ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు డబ్బులు వస్తాయి. కానీ నువ్వు ఉన్న దాంట్లో ఏంటంటే నువ్వు చేస్తేనే డబ్బులు వస్తాయి. కాబట్టి నువ్వు లేకపోతే జీరో అయిపోద్ది. వెస్టేజ్ లోకి నేను రావడానికి గల కారణం ఫస్ట్ టైం ఫ్రీడమ్, రెండోది మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే సార్, నువ్వు ఎంత చేసినా ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా 30, 40, 50. ఇక్కడ అలాగా సార్, నీ పని నువ్వు చేసుకుంటా రోజుకు 2-3 గంటలు కష్టపడ్డా కానీ ఇప్పుడు నెలకు నా పరిస్థితి చూడండి, 2 లక్షలు. ఇదివరకు హోటల్కి పోయినా బట్టలకు పోయినా బట్టలు తిప్పి చూసేవాడిని ఎంఆర్పి ఎంత ఉందా అని. ఇప్పుడు ఎంఆర్పి టైం లేదు, స్కానర్ ఏదిరా అంటున్నా అంతే. స్కానర్ ఏది అంటున్నా అంతే. రెస్టారెంట్కి పోయినా బట్టలకు పోయినా స్కానర్ ఏది కొట్టడం వెళ్ళిపోవటం అంతే. మనీ ఫ్రీడమ్. ఎక్కడ 2.5 సంవత్సరాలు సార్ మొత్తం సీనే మారిపోయింది. వెస్టేజ్ లోకి నేను ఫుల్ టైం చేయడానికి కారణం ఒకటే సార్, ఎలాగూ బయట ఒకరి కింద పని చేయాలి. ఆ పని చేసేది ఏదో నేను పని చేస్తే నేను నా చేత చేపించుకున్నాడు కోటీశ్వరుడు అవుతాడు. ఇక్కడ అలా కాదు. నీ కిందకే రేపు నెట్వర్క్ వస్తే నువ్వు పని చేయటం ఆగిపోయినా నీ కింద నెట్వర్క్ ఉంటుంది కాబట్టి నీకు డబ్బులు ఆగవు, నీ కుటుంబం సేఫ్ జోన్ లో ఉంటుంది. ఇది వెస్టేజ్. ఎట్లాగో ఒకరి కింద పని చేయాలి. ఆ పని చేసేది ఇక్కడ పని చేస్తే టైమింగ్ అవర్స్ డూప్లికేట్ అవుతాయి. సో అదొకటి నాకు నచ్చింది. ఇంకొక హైలైట్ వెస్టేజ్ లో నేను చేయడానికి 3 జనరేషన్ ఇన్కమ్ సార్. ఎక్కడా లేదు భూమి మీద. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన కీ లీడర్స్ చాలా మంది ఉన్నారు. రవి సార్ ఆంజనేయ హాస్పిటల్లో చాలా 7-8 సంవత్సరాలు పనిచేశాడు. విశాల్ సార్ ఇప్పుడు దాకా ఏదో పని చేస్తున్నాడు. లేకపోతే మన విజయవాడలో ఉన్నారు హనుమంత్ సారు, ఇంకొక సారు. వీళ్ళంతా కూడా ఒక 15-20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సార్. 40-50 వేలు తీసుకున్నారు. ఇంత విశ్వాసంగా పనిచేశారు. ఏదన్నా టైం బ్యాడ్ అయ్యి మళ్ళీ కరోనా లాంటిది వచ్చి ఏదన్నా ఇబ్బంది జరిగి వాళ్ళు పని చేయడం ఆగిపోతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి సార్? మొత్తం రోడ్డు మీదకి. అంతే కదా. నువ్వు 15 సంవత్సరాలు పనిచేసినా 20 సంవత్సరాలు పనిచేసినా నువ్వనే వ్యక్తులు లేకపోతే నీ కుటుంబం రోడ్డు మీదకే సార్. అంతే కదా. ఇప్పుడు పాల బిల్లు, నీళ్ళ బిల్లు, స్కూల్ ఫీజులు, నీ భార్య బంగారం, చీటీ పాటలు ఇవన్నీ దేని మీద జరుగుతున్నాయి? మీ శాలరీ మీద జరుగుతున్నాయి. ఆ శాలరీ ఆగిపోతే భార్య బిడ్డలు ఏం కావాలి? ఇది ఎప్పుడు ఆలోచించాం మనం. వెస్టేజ్ లో నాకు నచ్చిన కీ పాయింట్ ఏంటంటే ఆ కష్టపడేది ఎక్కడ కష్టపడి 2.5 సంవత్సరం సార్ నేను కష్టపడింది. ఇప్పుడు నెలకు 2 లక్షలు వస్తున్నాయి. ఏదన్నా ఇబ్బంది జరిగి ఇక్కడ నాకు నేను లేకుండా వెళ్ళిపోయినా నెక్స్ట్ మంత్ నా ఐడిని నా భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ భూమి మీద నేను లేకపోయినా తను బతికున్నంత కాలం ఐడి కంటిన్యూ అయ్యింది, ఇన్కమ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎందుకు? కింద నెట్వర్క్ ఉంది కదా. నేను లేకపోయినా కింద కంపెనీకి సేల్ పెరుగుతూనే ఉంటుంది కదా. ఎందుకంటే సబురుద్యోగుడు ఆగడు, టీ తాగేవాడు ఆగడు. సో అదే ఐడి నా భార్య బతుకున్నంత కాలం కంటిన్యూ అయ్యింది. నా భార్య తర్వాత అదే ఐడి నా పిల్లలకి ఇస్తారు. 3rd జనరేషన్. చాలా మంది వచ్చి నా కాడ ఏమంటారంటే, సార్ నాదేముంది సార్, నా పిల్లోడు బాగుండే సార్ నాదేముంది సార్, మా కూతురు బాగుండాలి సార్, నాది అయిపోయింది నా జీవితం అంట. అరే నువ్వు ఉన్నప్పుడు నీ కూతురు నీ భార్య ఆనందం అంటున్నారు. అదే వ్యక్తి నువ్వనే వ్యక్తి పని చేయడం ఆగిపోతే, నువ్వనే వ్యక్తి లేకపోతే నీ భార్య బిడ్డలకు అన్నం ఎక్కడి నుంచి రావాలి?
ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఉంది నువ్వు చేసే జాబ్లో? వారం రోజులు పోకపోతేనే నిన్ను బీకి ఇంకొకరిని పెట్టుకున్నారు అక్కడ. అక్కడ ప్రాణం పెట్టి టైం బిజీ 8 గంటలకు ఉండాలంటే 8 గంటలకు ఉన్నావు అక్కడ. ఇక్కడ అరే నాయన నువ్వు ఒక్క 2-3 గంటలు మీటింగ్ టైం నేర్చుకో. ఫస్ట్ 2 సంవత్సరాలు కష్టపడు. నువ్వు లేకపోయినా నీ భార్య బిడ్డలు ఏం బతికిస్తానరా అంటే ఇక్కడ టైం లేదంటున్నారు. టైం లేక కాదు సార్, బిజినెస్ అర్థం కాక మీరు ఎక్కడ పని చేయాలో మీకే తెలవట్లా. నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బయట ఎన్ని సంవత్సరాలు కొట్టుకున్నా నువ్వు లేకపోతే ఇంకొకరిని పెట్టుకుంటారు. అంటే నీకు నీ యజమానికి ఉన్న సంబంధం ఏంటంటే ఒక కూలీకి ఒక మేస్త్రికి ఉన్న సంబంధం. నువ్వు కూలి చేయటం ఆగిపోతే మేస్త్రి ఇంకొకరిని పెట్టుకొని కూలి ఇంకొకరికి ఇస్తారు. బట్ వెస్టేజ్ కి మనకి ఉన్న సంబంధం ఏంటంటే ఒక కన్న తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి పని చేసి ఆగిపోయినా నీ ఫ్యామిలీని నేను నడుపుతాను అంటున్నాడు. అంతే కదా సార్. 2.5 సంవత్సరంలో ఇప్పుడు నా భార్య చదువుకోరా, 5th క్లాస్ అవుతుంది చదివింది, రైట్? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడిస్తారు చెప్పండి? కలెక్టర్ భార్య అంటే కలెక్టర్ తన జీవితాంతం కలెక్టర్ జాబ్ చేసినంత కాలమే కలెక్టర్ జీతం వచ్చింది. కలెక్టర్ లేకపోతే వాళ్ళ భార్యకి పింఛన్ వచ్చింది. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడే గవర్నమెంట్ జీతం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆగిపోతే వాళ్ళ భార్యకి పింఛన్ వచ్చింది. ప్రధానమంత్రి కూడా అదే పరిస్థితి సార్. వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి, మాకు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి వాటికి. బట్ ఇక్కడ పింఛన్ కాదు సార్. నువ్వు ఎక్కడ ఆగిపోయావో వెస్టేజ్ లో అక్కడి నుంచి నీ భార్యకి, అక్కడి నుంచి నీ బిడ్డకి 3 generations కి. ఇక లైఫ్ లో ఒక్కటే సార్ ఎంత మార్పు అంటే చూడండి, నా పాత తరాలు ఏవి కూడా ధనికుల్లో లేవు. అంత గర్భదరిద్రం నుంచి వచ్చింది మేము. అలాంటిది 2-2.5 సంవత్సరానికల్లా మొత్తం సీనే మారిపోయింది. ఇంకా నా బిడ్డలు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూలు, నెలకు 3 లక్షలు, 15 లక్షల కారు, రైట్? ఏటా 3 ఫారిన్ ట్రిప్లు, అన్ని 2-2.5 సంవత్సరంలో. ఒకరి కింద బాస్ లేడు, తంబేమైనోడు లేడు, జీతానికి పోవాల్సిన అవసరం లేదు. నచ్చితే పని చేస్తా, నచ్చకపోతే లేదు. ఫుల్ సెక్యూరిటీ. ఏ టైంలో భగవంతుడు వచ్చింది ఆయన టైం అయిపోయింది ఎస్ పదంపా, మనకు సంబంధం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఏర్పరిచాం. ఇన్ని అవకాశాలు బయట ఎక్కడా లేవు సార్. అందుకు మేము ఇంత ప్రాణం పెట్టి ఒకరి కింద పని చేయకుండా ఈ వ్యవస్థలోనే పని చేయటం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. సో లీడర్స్ అందరూ కూడా మీ అప్లైనర్స్ చెప్పినట్టుగా వినండి సార్. సో దానికి తగ్గట్టుగా మూవ్ అవ్వండి. బిజినెస్ స్టార్టింగ్ అర్థం చేసుకోండి. ఇన్కమ్ రాకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి లీడర్కి వస్తాయి. వాటన్నింటిని తట్టుకోనాకే మీకు సక్సెస్ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. థ్యాంక్ యూ. టైం చాలా డిలే అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిలే ఏం లేదు సార్.